శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జనసేనలోకి వెళ్తారా? ఆయనతో పాటు కుటుంబం కూడా అదే పార్టీలోకి వెళ్తుందా? జగన్ ని వీడి పవన్ చెంతకు చేరనున్నారా? ఈ ప్రచారంలో ఎంత మేరకు నిజం ఉంది? తమ్మినేని సీతారాం బిగ్ షాట్ గా జిల్లాలో వైసీపీలో ఉన్నారు. బలమైన సామాజిక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రముఖుడిగా నిలిచారు. 1983లో తొలిసారి టీడీపీ నుంచి గెలిచిన తమ్మినేని అలా తన రాజకీయ ఆరగ్రేటం చేశారు. అప్పటి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఎన్టీఆర్, చంద్రబాబులకు సన్నిహితుడుగా మెలిగారు. అయితే 2004లో ఓటమి తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం వైపు వెళ్లారు. 2009లో ఆ పార్టీ నుంచి టికెట్ తీసుకొని పోటీ చేసిన ఓటమి ఎదురైంది. 2014 నాటికి వైసీపీలో చేరి పోటీ పడిన ఓటమి మళ్లీ ఎదురైంది. ఇక 2019లో ఆయనకు ఘన విజయం వైసీపీ నుంచి దక్కింది. 1999 తర్వాత 20 ఏళ్లకు మళ్లీ తాను గెలిచాను, అదంతా వైసీపీ జగన్ పుణ్యమే అని ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి పదవి దక్కుతుందని కూడా తమ్మినేని ఆశించారు. కానీ అది జరగలేదు. దాంతో ఆయన నిరాశపడిన స్పీకర్ వంటి కీలక పదవి వరించింది. 5 ఏళ్ల పాటు స్పీకర్ గా ఆయన వైసీపీ ప్రభుత్వంలో కొనసాగారు. అయితే తమ్మినేని 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాంతో వైసీపీ అధినాయకత్వం ఆయన సొంత నియోజకవర్గం ఆమ్దాలవలస నుంచి చింతాడ రవికుమార్ అనే ఒక ద్వితీయ శ్రేణి నేతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఈ పరిణామం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తిని కలుగజేసిందని అంటారు. అంతేకాదు, ఆయన అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారని చెప్తున్నారు. అంతేకాదు, వైసీపీ నిరసన కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీని వీడుతారా అన్న చర్చ జోరుగా జరుగుతుంది. ఇప్పుడు తమ్మినేని కుటుంబ సమేతంగా జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం అయితే ఊపందుకుంది. తమ్మినేనికి ఉన్నది అదే ఆప్షన్ అని అంటున్నారు. ఎందుకంటే టీడీపీలో సొంత మేనల్లుడు కూన రవికుమార్ ఉన్నారు. ఆయన ఆమ్దాలవలస ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను కాదని తమ్మినేనిని పార్టీలోకి తీసుకునే ఛాన్స్ లేదు. ఇక జనసేన, బీజేపీ ఈ రెండే ఉంటే ఇందులో జనసేన వైపు తమ్మినేని ఫ్యామిలీ మొగ్గు చూపిస్తుందని అంటున్నారు. ఉత్తరాంధ్రలో జనసేనను పటిష్టం చేయాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. దాంతో ఆమ్దాలవలస నుంచి బలమైన రాజకీయ కుటుంబంగా ఉన్న తమ్మినేని చేరిపోతారని అంటున్నారు. తమ్మినేని తన కుమారుడు చిరంజీవి నాగ్ని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా చూడాలని అనుకుంటున్నారు. వైసీపీలో అయితే తమ్మినేని కుటుంబానికి సీటు దక్కే సూచనలు లేవని అంటున్నారు. 3 సార్లు టికెట్ ఇస్తే ఒకసారి మాత్రమే తమ్మినేని గెలిచారని, పైగా బలంగా ఉన్న మేనల్లుడి ధాటిని తమ్మినేని ఎదుర్కోలేకపోతున్నారని, వైసీపీలో వర్గపోరు పెరిగిందని కారణాలతో ఆయన పార్టీ పక్కన పెట్టి సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ని ప్రోత్సహిస్తుంది. దాంతో తమ్మినేని కుటుంబం జనసేనలో చేరి 2029లో ఎమ్మెల్యే టికెట్ ని అందుకోవాలని చూస్తుంది. అయితే అది అంత సులువు కాదని అంటున్నారు. పొత్తులో ఈ సీటు టీడీపీ వదులుకోదని చెప్తున్నారు. అయితే కూటమిలో చేరితే ఏదో ఒక విధంగా రాజకీయంగా వెలగవచ్చు అన్నది కూడా ఆ ఫ్యామిలీ ఆలోచిస్తుందని అంటున్నారు. తమ్మినేని సతీమణి సర్పంచ్ గా ఉన్నారు. దాంతో ఇప్పుడు ఆ ఫ్యామిలీ అధికార కూటమి వైపుగా అడుగులు వేస్తున్నట్లుగా చెప్తున్నారు. ప్రజారాజ్యంలో తమ్మినేని గతంలో పనిచేశారు. దాంతో జనసేనలో చేరడం అంటే పాత పార్టీలోకి వెళ్తున్నట్లుగానే ఫీల్ అవుతున్నారు. మొత్తానికి తమ్మినేని చేరికకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక మొత్తం ఫ్యామిలీ మొత్తం చేరిపోతుందని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియదు కానీ వైసీపీకి అయితే తమ్మినేని దూరంగానే ఉంటున్నారన్నది వాస్తవమని చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.